తగిన జ్ఞానము కూడా మీరు అనుగ్రహించండి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మాటలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. అవసరం వచ్చే మాటలు ఉన్నాయి, అవసరం లేనటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల వల్ల జగడాలు వచ్చేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ జగడాలు రానటువంటి మాటలు, దేవునికరమైనటువంటి మాటలు, నిత్య రాజ్యానికి తీసుకెళ్లేటటువంటి మాటలు ఎవరి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మాటల్లో ఎటువంటి దోషము లేదు, ఆయన మాటల్లో ఎటువంటి కల్తీ లేదు. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది. ఆయన మాటల్లో ప్రియులారా మరణంలో నుంచి కూడా బయటికి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆయన మాట అంత శక్తి కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఎంత శక్తి కలిగిందో ఈ రాత్రి కాల క్షమించండి, పగల కాలంలో ప్రియులుగా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంకి వెళ్దాం. 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. వినాలి మీరు. 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట మీరు ఆలకించండి. యెహోవా మాట మీరు ఆలకించండి. ఎవరు ఆలకించాలి? ఎముకలు ఆలకించాలి. ప్రియులారా, ఎముకలకు ఆలకించేటటువంటి శక్తి ఉందా? దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు. విడివిడిగా 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 అక్కడ పడి ఉన్నాయి. ఎటువంటి సంబంధం లేక పడి ఉన్నటువంటి ఎముకలుగా ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మనం చూడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలుసుకున్నప్పుడు ఆయన ఏమైనా కూడా చేయగలడు అనేది అక్కడ చూస్తున్నాం. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, లేదు, లేదు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. కనుకనే ప్రియుల ఒక రోజున ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక దర్శనం వచ్చింది. ఆయన తీసుకెళ్లి ఎండిపోయినటువంటి ఒక లోయలోకి తీసుకెళ్లాడు. ప్రియులారా, ఒక లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ లోయలో అటు ఇటు అటు ఇటు నడిపిస్తా ఉన్నాడు. ఆ ఎముకల మధ్యలో అర్థము కానట్టులే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థము కానప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా, 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 బ్రతకగలవా? ఆమేన్. ఏం బ్రతకగలవా? ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, దేవుని స్తోత్రం. ప్రభువా, అది నాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసు. అవి బ్రతకాలన్నా, నడవాలన్నా, అవి లేచి గంతులయ్యాలన్నా అది నీకు మాత్రమే సాధ్యం. అది నా వల్ల కాని పని. నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవన్న రీతిగా పిల్లరా యెహెజ్కేలు దేవుడితో మాట్లాడుతుండే, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు సంభాషణ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరి కోసం కాదు. దేవుడు సేవకుడితో మాట్లాడుతున్నారు. పిల్లరా, సేవకుడు దేవుడితో మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు విషయాలు పిల్లలు ఎవరి కోసం అండి? ఎండిపోయిన ఎముకలుగా మరి ఒకదానికి ఒక సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలకు ఆయన మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఒకదానికి ఒక సంబంధం లేకుండా పడిపోయినటువంటి ఆ ఎముకల గురించి వీళ్ళిద్దరు కూడా సంభాషణ చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున ఒక ఇద్దరు కూడి సంభాషణ చేస్తామంటే వాడలాగా పిల్లరా, ఈ విధమైన సంభాషణలోనే టైం పాస్ అయిపోతా ఉంది. ఈ విధంగా మాట్లాడుకుంటే టైం గడిచిపోతుంది పిల్లరా. కానీ ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఇతను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలన్నీ కూడా ఎండిపోయినటువంటి ఎముకల కోసమే వారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనం కూర్చున్నా నిలబడినా మన మాటలు పిల్లరా నశించిపోతున్నటువంటి ఆత్మల బట్టి ఒక భారము కలిగిన పిల్లరా, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని విశ్వాసగా నీ ఉన్నప్పుడు అనేకమైన కుటుంబాలు, అనేకమైన ఆత్మలు కూడా ప్రభు దగ్గరికి మనము నడిపించగలము. ఎవరి గురించి మనం మాట్లాడాలండి? ఆమేన్, హల్లెలూయా. ఆ ఎండిపోయిన ఎముకల గురించి మాట్లాడాలంటే ఒక భారము కావాలి, ఒక బాధ్యత కావాలి. ఆ బాధ్యత కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడే పిల్లరా దేవుడు మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతనిలో ఉన్న భారం ఏందో పిల్లరా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో నరపుత్రుడా, ఇదిగో ఎముకలు చూస్తున్నావుగా, ఆ ఎముకలు బ్రతకగలవా నేను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనయ్యా అని నేను అడగగా, అయితే దేవుడు అంటున్నాడు, అయితే అవి బ్రతకాలంటే ప్రవచన వ్యక్తి ఆ ఎండిపోయిన ఎముకలతో ఇలా మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట మీరు ఆలకించండి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. అవి ఎండిపోయినాయి. చెట్టు ఎప్పుడు వెళ్ళిపోద్దండి? ఒక తీగ గాని, ఒక చెట్టు గాని ఎప్పుడు మరి ఎండిపోద్ది. ఒకటి నీరు లేనప్పుడు చెట్టు ఎండిపోవచ్చు. కానీ ఒక చెట్టు నా తీగ పిల్లరా, ఆ చెట్టుకున్నటువంటి ఆ తీగ వేరైపోయినట్లయితే అది ఎండిపోద్ది పిల్లరా. చెట్టు మంచిదే, కానీ ఆ చెట్టుకున్న తీగలు ఆ చెట్టును ఉండకుండా అది వేరైపోయినట్లయితే ఆ తీగలు ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన తీగలు అనుకుంటా వచ్చు, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకోవచ్చు, అవి కేవలము ఎండిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలోని మనం చూస్తామండి. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అవి కేవలము ఎండిపోయిన ఎముకలుగా ఉన్నాయి. ఎండిపోవటం అనేది దేవునికి ఇష్టము లేదు. ఆ ఎండిపోయిన ఎముకలు శిథిలమైపోవటం అనేది దేవునికి ఇష్టము లేదు. శిథిలమైపోయినటువంటి ఆ ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతకాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అవి బ్రతకాలంటే ఆ ఎండిపోయిన ఎముకలు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఏది ఆలకించాలి? ఈ లోకంలో రకరకాలైనటువంటి మాటలు పిల్లరా నీతో చెబుతారు. నీ మందిరానికే వస్తాడు, నీ దగ్గరికే వస్తాడు, నీ కుటుంబం దగ్గరికి వస్తాడు, కానీ దేవుని మాటలే చెప్పినట్టే ఉంటారు. కానీ పిల్లరా వారి మార్గాలు వేరుగా ఉంటాయి. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలంట? వినేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మాటకు లోబడేటటువంటి వారంగా ఉండాలి. కనుకనే ఆ భక్తుడైనటువంటి హెస్కేలు పేరా దేవుని మాటకు లోబడ్డాడు. దేనికి లోబడ్డాడంటే దేవుని మాటకు లోబడ్డాడు. కనుకనే ప్రవచన వ్యక్తి మాట్లాడు, అది నీ మాటలు కాదు, నా మాటలే తెలియపచ్చు. ఆమేన్. నీ ప్రేరేపణ కాదు, నీ ఆలోచన కాదు, నీ ఉద్దేశం కాదు. నా మాటలో నీ నోటిన ఏ మాట అయితే ఉంచుతాడో దాన్నే మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హెస్కేలు వెళ్ళేసి పిల్లల సొంతగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నము విఫలమైపోవచ్చు, సఫలము కాదు. కాబట్టి ఆయన దేవుని మాటలు
విన్నాడు కనుక కేవలం దేవుని మాటలు పిల్లరా ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడండి? దేవుడైన యెహోవా మాట ఆలకించు. చదవండి మాటలు. ఈ ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్టు మీలోకి మరలా జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతకాలి. మీరు బ్రతకాలంటే మీలోకి జీవాత్మ రావాలి. అంత మాత్రమే కాకుండా మీకు చర్మము కప్పి నరాలనిచ్చి మీ మీద మాంసాన్ని పొదికి. ఆమేన్. హల్లెలూయా. ఏదైతే మీరు కోల్పోయారో, దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే మీరు కోల్పోయారో దాన్ని మరలా నేను మీకు ఇస్తాను. ఆమేన్. నువ్వెక్కడున్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వగలిగేటటువంటిది ఏంది? ఏదైతే నువ్వు కోల్పోయావో, దేవుడు కలగేసిన సమస్యలో ఏదైతే కోల్పోయావో దాన్ని మరలా ఇవ్వగలిగినటువంటి దేవుడు అయినా ఎప్పుడది దేవుని మాట విన్నప్పుడు. స్తోత్రము కలుగును గాక. దేవుని మాట వినాలి ప్రియులరా. వారు దేవుని మాట వినుట వలన వారి జీవితంలో ప్రియులరా వారికి మేలు కలిగింది. ఎండిపోయిన స్థితిలో నుంచి, పతనమైన స్థితిలో నుంచి వారి పిల్లల సజీవంగా లేచి నిలబడ్డారు. వారి సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి రమ్మన్నాడు. పాడైపోయిన స్థలంలో నుంచి మీరు బయటికి రావాలి. ఎవరిలో? దేవుని బిడ్డల. దేవుని బిడ్డలే, దేవుని గుర్తెరిగిన వారు సమాధుల్లోకి వెళ్ళిపోయినారు పిల్లరా. సమాధుల్లో ఉన్న ఎముకలన్నీ కూడా ఏమైపోతాయి? ఒకదాని కూడా సంబంధం కూడా పిల్లలు విడివిడిగా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పిలిచినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి మళ్ళా ఏం చేస్తున్నాయి? కలుసుకుంటున్నాయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకదానికొకటి మరలా కలుసుకుంటున్నాయి. అయ్యో మేము విఫలమైపోయాము, మా ఆశ భంగమైపోయింది అని వారికి లోపల మీద బాధపడుతూ వారి జీవితంలో దేవుని వైపు తిరిగి ఇంతకాలం ఈ దేవుని వదిలేసి ఒక బాధ పిల్లగా వారిలో కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడండి. దేవుడు ప్రేమ కలిగిన వాడండి. దేవుడు చాలు కలిగిన వాడండి. ఒక పాపి తన పాపంలో నశించిపోవట ప్రభువైనటువంటి దేవాది దేవుడికి ఇష్టమో లేదు. ఒక దుర్మార్గుడిగా పతనమవుట దేవుడికి ఇష్టము లేదు. దుర్మార్గుడు తిరిగి వచ్చి ప్రభువా నేను పాపినంటే క్షమించే దేవుడు అయినా. ఒక మాట కొంచెం పక్కకెళ్తున్నాను పిల్లరా, కొంచెం ఆలకిద్దాం. దైవ సన్నిధానంలో ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఒకడు పిల్ల తప్పిపోయాడు. ఎక్కడి నుంచి తప్పిపోయాడు? దైవ సన్నిధానం నుంచి తప్పిపోయాడు. అది బలవంతంగా వెళ్ళిపోయినాడు పిల్లలు, బలవంతంగా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా, వాళ్ళ నాన్న వద్దున్నా కూడా బలవంతంగా వెళ్ళిపోయాడు. బలవంతంగా వెళ్ళిపోయి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తన స్నేహితులతో పిల్లగా జలసా చేశాడు. చాలా హ్యాపీగా ఉందని అనుకున్నాడు, చాలా సంతోషంగా ఉందనుకున్నాడు. ఎంతకాలం నా ఇంట్లో ఉంటే ఈ సంతోషం వస్తుంది, ఎంతకాలం నా ఇంట్లో ఉంటే నా తండ్రి దగ్గర ఉంటే ఈ ఆనందం వస్తుంది, రాదు అని బయటికి వెళితే ఆ ఆనందంలో పడిపోయాడు, ఆ సంతోషంలో పడిపోయాడు పిల్లరా. ఆ సంతోషంలో పడిపోయాడు పిల్లరా. ఆ డబ్బు ఉన్నంత చేపు పిల్లలు చాలా బాగానే ఉన్నాడు. కానీ రాను డబ్బంతా కూడా తన దగ్గర అయిపోయింది. ధనమంతా కూడా అయిపోయింది పిల్లరా. ధనమంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆకలితో అలను చూస్తూ ఉన్నాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, ఉండటానికి గృహం లేని పరిస్థితుల్లో, కట్టుకోవటానికి బట్ట లేని పరిస్థితుల్లో, వేసుకోవడానికి చెప్పు లేనటువంటి పరిస్థితుల మీద భయంకరమైన కరువులో పడిపోయాడు. ఎవరు లేరు ఇప్పుడు, నానేవారు ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు, మాట్లాడేవారు
అందరూ దూరం అయిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు దూరం అయిపోయినప్పుడు ఎవరి జ్ఞాపకం వచ్చాడంటే అప్పుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది ఆస్తి కలిగిన నా తండ్రి ఎంతో మంది ఆస్తి కలిగినటువంటి వాడు, ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పనివారు ఉన్నారు. ఒకరిని రమ్మంటే వాడు వస్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ భయంకరమైన స్థితిలో నేను ఎందుకు చనిపోవాలి కరువుతో? నా కొద్ది పరిస్థితి, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో, ఆమేన్, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఇక నేను ఈ బాధను తట్టుకోలేను, ఈ శ్రమలను తట్టుకోలేదు. ఇది నా వల్ల కాదు అనుకున్నాడు. మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని వైపు, తనగా తండ్రి వైపు చూస్తున్నాడు. పిల్లరా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనుషులు అనుకోడు, తండ్రి, పరలోకమునకును నీకును కేవలం నేను విరోధంగా పాపం చేశానయ్యా. నీ కుమారుల్లో ఒక కుమారుడిగా అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు. నీ పనివాడిలో నీ కూలివాడు ఒక కూలివాడిగా ఉంటా. స్తోత్రము కలుగును గాక అని మనుషులు అనుకున్నాడు. పిల్లరా, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడవటం ప్రారంభించాడు, రోదన చేయటం ప్రారంభించాడు. దుఃఖంతో పిల్లలు తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఆ వాకిట్లోనే నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి వాకిట్లో నిలబడి ఉన్నప్పుడు పిల్లరా, దూరం నుండి తన కుమారుని చూశాడంట. దూరం తన కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకొని పిల్లరా, ఆనంద ఆస్వాలతో తన కుమారుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతనికి అంత మాత్రమే కాదు పిల్లరా, ఏదైతే కోల్పోయినాడో సర్వ అధికారాన్ని కూడా తండ్రి అతనికి ఇచ్చాడు. నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు, మరలా నీవు తిరిగి వచ్చినప్పుడు ఏదైతే కోల్పోతావో దాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నువ్వు ప్రవక్త అయినటువంటి యేసుకల్పినరా ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒకదానితో కూడా కలుసుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును పిల్లరా, దేవుని మాట మనము వినేటటువంటి వారంగా ఉంటే మన లేక మరలా జీవము రాగలదు. అవి కేవలం ఎండిపోయినాయి. మీ జీవితం అసలు చూడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఆఫీసర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు ఒక అతను. వినాలి మీరు, పిఏగా పనిచేస్తున్నప్పుడు పిల్లరా ఆ ఆఫీసర్ అతను చూస్తున్నాడు. దాదాపు 3 నెలలు చూస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు. రాను అతని దగ్గర ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది, చెడ్డ వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. పిల్లరా పిలిచాడు, ఏంద్రా నీ తోటి పనివారు చాలా మంది ఉన్నారు, ఎవరి దగ్గర కూడా ఇటువంటి వాసన లేదు, నీ దగ్గర ఎందుకు ఇలాంటి వాసన వస్తుంది అని చూసినప్పుడు పిల్లరా వాడు చెప్పుకోలేకపోతున్నాడు. తీరా చూస్తే పైన బాగానే ఉన్నాడు, టచ్ చేస్తున్నాడు, బట్టలు బాగానే ఉన్నాయి, కానీ వాడు వేసుకున్నటువంటి సాక్షులు మాత్రము చెడ్డ వాసన వచ్చేస్తున్నాయి, దుర్వాసన వచ్చేస్తున్నాయి. రే ఎన్ని రోజులైనా వేసుకొని, అయ్యా దాదాపు 3 నెలలు అవుతుంది, ఉతకలేదు. అయితే రే తొందరగా అది అర్జెంట్ గా తీసి నేను కొత్త సాక్షులు ఇస్తానన్నాడు. మొత్తానికి ఆఫీసర్ మాటని ఆ అబ్బాయి రూమ్లోకి వెళ్ళిపోయినరా ఆ సాక్షులు తీసేసి ఆ కొత్త సాక్షులు వేసుకున్నాడు. మరలా బయటకు వచ్చేసి ఆఫీసర్ దగ్గరికి వచ్చేసాడు. మరలా వాసన పోలా, ఆ వాసన పోలా. సాక్షులు మార్చుకున్నాడుగా, వాసన పోవాలిగా, వాసన పోలా. ఏంటంటే ఏం లేదే గారు, ఆ తీసిన సాక్షులు మళ్ళీ వెనకాల ప్యాకెట్లో పెట్టుకున్నాడు. ఆ తీసిన సాక్షులు వెనకాల జేబులో ఉంచుకున్నాడు. వాసన పోద్దా? పోదు.
అవి కంపు కొడుతున్నాననే ఒక నూతనమైనవి, ఒక కొత్తవి నీకు ఇచ్చాడు. అది పడే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దైవ సన్నిధానంలో దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు విని దేవునికి లోబడి ఆయన మనతో ఏదైతే మాట్లాడతాడో ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా మనము జరిగించే వారంగా ఉంటే పిల్లరా, ఆయన ఏదైనా చేయగలడు, చేయగలడు, చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు మనం వినాలి. యోహాను రాసిన సువార్తలు పిల్లరా 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ పిల్లరా 7వ భాగాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. చదువయ్యా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. నువ్వు అడిగింది నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా, ఏ అవసరంతో వస్తున్నావు, ఏ కష్టంతో వస్తున్నావు, ఏ బాధతో వస్తున్నావు, ఆయన ఇచ్చేదానికి రెడీ. తీసుకునేదానికి మనం రెడీనా? స్తోత్రం చెప్పండి. ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. తీసుకునేదానికి నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం ఉంటుంది, ఇదిగో నా యందు మీరును. దేవుని మందిరానికి వెళుతున్న మనము, దైవ సన్నిధానానికి వెళుతున్న మనము, మనం దేవుని యందు ఉండాలి. దేవుని యందు ఉండాలి. ఆమేన్. నా యందు మీరు అనగా రెండోదిగా గమనిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు, రెండోదిగా దేవుని మాటలు మనలో నిలబడాలి. దేవుని యొక్క వాక్యం మనలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్నాం. కనీసం వాక్యం ఇంటి దాకా నిలుతుందా? కనీసం అక్కడి దాకా బజార్ దాకా నిలుతుందా? లేదు. కనుకనే మన జీవితంలో మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం, మనం లేకపోతున్నాం, మనం అక్కడే ఉంటున్నాం పిల్లరా. యేసు ప్రభువు అంటున్నాడు కదా, ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు, అప్పుడు మీరు అడగండి. మీరు అడిగేటప్పుడు ఇదిగో దేవునిలో నేను ఉన్నాను లేదా, దేవుని మాటకి విధేయత చూపించలేదా, దేవుని మాటకి లోబట్టం లేదా, దేవునిగా నేను ప్రమాణం చేశానుగా. దైవ సేవకుల ద్వారా బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు కొరకు నిలబడతావా? అయ్యా నిలబడతా. మరి సంఘం నుంచి ఇంకేనాడికి వెళ్తావా? అయ్యా వెళ్ళను, చనిపోయేదాకా ఇక్కడే ఉంటా. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఉంటా. అయ్యా ఇక్కడే ఉంటా. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందుకున్నాం, ఒడ్డుకొచ్చాం, కొంతకాలం బాగానే ఉన్నాం, తర్వాత మరలా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. దేవుని మాట తప్పిపోయినట్టు కాదా? దేవుని మాటను ధిక్కరించినట్టు కాదా? దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టు కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట ధిక్కరించి నీవెక్కడికి పోయినా కూడా నీ జీవితంలో ఫలింపు రాదు. ఎన్ని సంఘాలు తిరిగినా నీ జీవితంలో ఫలింపు రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తుడు ఒక మాట అన్నాడు, నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, నమ్మి మనుషులను నీవు నమ్మి. మనుషులను నమ్మినట్లయితే, మాలోప సంబంధమైన మాటలను నమ్మినట్లయితే పడిపోతాం. ఆయన సేవకుడైతే ఇంకొక మందిలో ఉన్న గొర్రెని ఇంకో తీసుకెళ్తాడా?
దర్శించుకున్నవాడైతే ఈ మందలో కొరికి ఇంకొకరు తీసుకెళ్తాడా? ఒక రోజున బైబిల్లో ప్రేమైన దేవుని బిడ్డ నేను నా మాటలో దావీదు చేయరాని నేరం చేశాడు. ఏంటి ఆయన చేసిన నేరం అంటే పిల్లరా, ఒక నాతాను ప్రవక్త వచ్చింది. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పాడు. అయ్యా, ఒక్కానొక పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడున్నాడు, కానీ అదే పట్టణంలో ఒక పేదవాడున్నాడు. పేదవాడి దగ్గర ఒక ఆడగొర్రె ఉంది, ఐశ్వర్యవంతుడి దగ్గర విస్తారమైన గొర్రెలున్నాయి. అయినప్పుడు కూడా ఈ అల్లాడి ముద్దుగా పెంచుకుని ఈ గొర్రెను తీసుకెళ్లి తన మందలో కలుపుకున్నాడు. దీనికి నేనేమంటా ఉన్నప్పుడు దావీదంటాడు, నా రాజ్యములో అయితే అక్కడే హతమార్చేస్తానన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు ప్రవక్త ద్వారా, ఆ మనుషుడు ఎవరో కాదురా బాబు, నీవే మనుషుడివే, నీవే మనుషుడివే. అక్కడికక్కడికే పశ్చాత్తాపడ్డాడు, రోదన చేశాడు, కన్నీళ్లు ఇచ్చాడు. కాను అతడు సేవకుడు కనుక, దేవునికి లోపడ్డవాడు కనుక, దేవునికి భయపడ్డవాడు. అయ్యో, నేను చేసింది పాపమే అనుకున్నాడు. పిల్లరా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మని గద్దిస్తున్నప్పుడు అది దేవుని ఆలోచన కాదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంత పశ్చాత్తాపడి ఒక మాట అంటున్నాడు. పిల్లరా, 51వ కీర్తనలు అన్నాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమను కూడా తుడిసివేయి, నా పాపం పోవునట్లు నన్ను కడుగయ్యా, కడుగుతాయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నాడు. పిల్లరా, యేసయ్యా నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట నిత్యము నాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని, నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని. యేసయ్యా నీ పని చేయుట నిజము నాకు. ఆపదలు ఎన్ని వచ్చినా, ఆదరణలేక కృంగిపోయినా, ఆపదలు ఎన్ని వచ్చినా, ఆదరణలేక కృంగిపోయినా, అయినా వారు వెలివేసినా, అనాథగా మిగిలిపోయినయా. అంతవరకు నీతో సాగేదా, అతిశయకరితం నేను పొందేదా. అంతవరకు నీతో సాగేదా, అతిశయకరితం నేను పొందేదా. యేసయ్యా నీ పని చేయు, నిత్యము నాకు నేర్పుమయ్యా. కాదు చీకటి నన్ను కమ్మినా, కారుణ్య అడవి కలిసిపోయినా, కరుణ గల్ల దేవుడున్నాడు, నా కన్నులకు వెలుగునిచ్చాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు, దేవుని మాటకు పశ్చాత్తాపడ్డాడు, దేవుని మాటకు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఈ లోక సంబంధమైన నాకు వద్దునైనా, చేసింది ఏదో చేశాను ప్రభా, పొరపాటు చేశానయ్యా. పొరపాటు జరిగింది నాలో, సరిదిద్దుకుంటాను నీలో.
తప్పు చేశాను నేను